ఇప్పుడు నార్మల్‌గా ఇప్పుడు నువ్వు బాగా బిజీ అయ్యి నీ దగ్గరికి కథలొచ్చిన తర్వాత నచ్చక కథలు నచ్చక వదిలేసిన సినిమాలు ఉంటున్నాయా? ఉన్నాయి సార్. ఆ! ఉన్నాయి సార్. ఓకే. అంటే ఆహ్, అంటే వినడానికి నేను ఆల్వేస్ ఫా ఫార్వర్డ్ సార్. ఎప్పుడు వింటా నేను. ఐ లైక్ టు డిస్కస్ అండ్ టాక్ అండ్ హియర్ మోర్. లైక్ మై ఫాదర్ యూజ్డ్ టు సే బీ ఆల్వేస్ ఎ గుడ్ లిజనర్. మొత్తం విన్న తర్వాత నీకేమనిపించిందో అప్పుడు మాట్లాడు. సో, వింటాను సార్ కథ నేను టైమ్ లిమిట్ అని అడగను. ఓహో! చాలా మందొచ్చి అడుగుతారు. సార్ మీకెంత టైమ్‌లో అవును. చెప్పాలి? కొంతమంది అరగంటలో చెప్పంటారు. హ్మ్. కొంతమంది టైమ్ ఇస్తారు. బట్ నాకేమనిపిస్తుందంటే, ఈ యొక్క కథని ఒక ఆర్టిస్ట్‌కి చెప్పడానికి ఈ డైరెక్టర్ ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి ఉంటాడు. సో, కరెక్ట్. అది బావుందా? బాలేదని తర్వాత సంగతి. చేస్తామా? చేయమా? అది తర్వాత సంగతి. మీ ఇష్టం. మీ టైం తీసుకోండి. నేను ఎన్ కథ వినేటప్పుడు గూడా నేను వేరే ఏం వర్క్ పెట్టుకోను సార్. ఆ ఓకే. రోజు మొత్తం ఏం వర్క్ పెట్టుకోను. సో దట్ ఐల్ సిట్ అండ్ లిజన్ వాల్యూ దేర్ టైమ్. యెస్. వాళ్ళ ఎఫర్ట్, వాళ్ళ వాళ్ళ స్ట్రగులు. స్ట్రగలు. బాలేదంటే సారీ అండి. బాలేదా ఇప్పటిదాకా నాకు ఎవరు హార్ష్‌గా ఒకవేళ నేను బాలేదని చెప్పినా, నో వన్ బిహేవ్డ్ హార్ష్ విత్ మీ. షూర్ సార్ నెక్స్ట్ టైమ్ విల్ కమ్ విత్ బెటర్ స్క్రిప్ట్ బెటర్ స్క్రిప్ట్ ఆర్ ఎ అంటారు. డిఫరెంట్ స్క్రిప్ట్. బట్ మీతో ఫ్యూచర్‌లో మళ్ళీ వర్క్ చేయాలి సార్. ఖచ్చితంగా వర్క్ చేయాలి సార్ అని చెప్పేసి వెళ్తారు. ఓకే. సో, ఐ ఫీల్ గుడ్ అబౌట్ ఇట్. ఓకే. అండ్ నేను హిట్ ఈ ఫిల్మ్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది అని చెప్పి కథ వినను సార్ నేను. కథ వింటావు అంతే. కథ వింటాను. కథలో మోరల్ ఏంటి? అండ్ ఐ ఆడియన్స్‌ని జడ్జ్ చేసే అంత కెపాసిటీ నాకు లేదు సార్. అండ్ నో వన్ కెన్ జడ్జ్ ఆడియన్స్ నా ప్రకారం. అది ఆ విద్య ఎవరి దగ్గర లేదు. లేదు. సో సో నాకు కాంపిటీషన్ వచ్చేసి ఆడియనే. బికాస్ నేను చేసిన వర్క్‌ని వాళ్ళు జడ్జ్ చేసి బావుందని చెప్పడమే నా కాంపిటీషన్ నేను ఫీల్ అవుతా. అండ్ డూ యువర్ రైట్ స్క్రిప్ట్స్. ఇది బెస్ట్ అనుకుని నువ్వు సెలెక్ట్ చేసుకుని అది దాని రిజల్ట్ ప్రాపర్‌గా లేని సినిమాలున్నాయా నీకు? ఉన్నాయి సార్. ఏంటవి? ఆ టైంలో ఫస్ట్ నాకు 'దళం'. 'నందల రాక్షసి' తర్వాత 'దళం' అనుకున్నా. 'దళం' ఖచ్చితంగా మిస్ అవ్వదు. నక్సలైట్ బ్యాక్‌డ్రాప్ కదా! నక్సలైట్ బ్యాక్‌డ్రాప్ మిస్ అవ్వదు అనుకున్నా. చెడగొట్టేసింది. ఇట్ డిడ్ంట్ వర్క్. ఓకే. దెన్ ఆఫ్టర్ దట్ 'నా రాకుమారుడు' అది పోయింది. అండ్ మధ్యలో ఈ రీసెంట్ టైమ్‌లో ఆల్ వేర్ లైక్ ప్రాపర్ చూస్ చేశాను. ఇప్పుడు టైమ్‌లో ఏం లేదు సార్. అలా ఏం లేదు. ఎవ్రీథింగ్ ఓకే. వర్క్డ్. ఇట్ వాస్ లైక్ గుడ్ ఓన్లీ. మరి బ్యాడ్‌గా ఏం అవ్వలేదు. అదే. 'అర్ధ శతాబ్దం' అని ఒక సినిమా. హ్మ్. యాహ్! ఆ సినిమా వినేటప్పుడు నాకు చాలా బా అనిపించింది. బికాస్ ఆ తెలంగాణ బ్యాక్‌డ్రాప్, రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో జరిగిన ఒక కథ, ఒక క్రైమ్ ఇన్సిడెంట్ అనుకుని చేద్దాం అనుకున్నా. బట్ ఇట్ డిడ్ంట్ వర్క్ ఔట్ వెల్. అది అది వర్కౌట్ అవ్వలేదు. దానికి కావాల్సినంత హైప్ కూడా వచ్చింది. బికాస్ ఆఫ్ ద ట్రైలర్ కట్ మంచి టైటిల్. మంచి 'అర్ధ శతాబ్దం' అని చెప్పి టైటిల్, టీజర్ అంతా హైప్ వచ్చింది. బట్ వెన్ ద ఫిల్మ్ రిలీజ్డ్ ఇన్ ఆహా అండ్ ఇట్ డిడ్ంట్ డూ వెల్. అక్కడ కొంచెం ఐ ఫెల్ట్ బ్యాడ్ దట్ ద ఫిల్మ్ షుడ్ హావ్ డన్ గుడ్ అని. ఇది పర్వాలేదులే ఏదోటి చేద్దాం అనుకుని సూపర్ హిట్లు అయిపోయినవి ఉన్నాయా? 'మంత్ ఆఫ్ మధు' సార్. అంతేనా? పర్లేదని కాదు సార్. 'మంత్ ఆఫ్ మధు' ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా చేసావు. జీరో. నాట్ ఈవెన్ మై రిమ్యునరేషన్ నుంచి ఎవ్రీథింగ్ ఐ హావ్ నాట్ ఎక్స్‌పెక్టెడ్ ఎనీథింగ్ ఇన్ దట్. జీరో. జస్ట్ ఆ డైరెక్టర్‌తో వర్క్ చేయాలి. నాకు శ్రీకాంత్‌తో మళ్ళీ వర్క్ చేయాలని ఒక ఆశ ఎక్కువ ఉండింది. భానుమతి రామకృష్ణ తర్వాత మళ్ళీ కథలు వెతుకుతున్న టైంలో హ్మ్. వచ్చాయి. చేస్తున్నా షూటింగ్స్, ఫిల్మ్స్ చేస్తున్నా ఫర్ సర్వైవల్ అంటే కనిపిస్తుండాలి ఆడియన్స్‌కి. ఆడియన్స్ మర్చిపోకూడదని క్యారెక్టర్స్ చేస్తున్నా, విలన్ చేస్తున్నా, హీరోగా కూడా చేస్తున్నా. బట్ శ్రీకాంత్‌తో మళ్ళీ ఇంకో సినిమా చేయాలి. ఐ థింక్ భానుమతి రామకృష్ణ ఇంకా సాటిస్ఫై అవ్వలేదు అనే ఒక ఫీలింగ్‌తో 'మంత్ ఆఫ్ మధు' ఏ ఎక్స్‌పెక్టేషన్ లేకుండా చేశా. అండ్ టుడే ఆహ్, దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024కి లైక్ నాకు బెస్ట్ యాక్టర్ రావడం అనేది మరి ఐ కాంట్ ఎక్స్‌ప్రెస్ దట్ ఫీలింగ్. బికాస్ 700 ఫిల్మ్స్ ఆ ఫెస్టివల్‌కొచ్చింది. ఆ 700 ఫిల్మ్స్‌లో 350 ఫిల్మ్స్ ఫిల్టర్ చేసి ఆ 350 ఆల్ లాంగ్వేజెస్. ఫీచర్ ఫిల్మ్స్. ఓకే. అంటే ఇది నాన్ ప్రాఫిటబుల్, జీరో స్పాన్సర్డ్ అవార్డ్స్. సో, దాదాసాహెబ్ ఫాల్కే అందరూ చాలామంది నన్ను దాదాసాహెబ్ ఫాల్కే వచ్చినప్పుడు ఏమనుకున్నారంటే ఆహ్, అది ఆహ్, అప్పుడే ఇచ్చేసారా నీకు? మొన్న బాలకృష్ణ గారు ఆహ్, హ్మ్.
సత్యభామ ఆడియో లాంచ్లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అని అనౌన్స్ చేస్తే "ఓయ్ నవీన్ ఇక్కడ రా" అన్నారు. సార్ ఏంటి సార్ అని, ఏంటా వయసు నీదండి, సార్ ఎందుకు సార్, అప్పుడే నీకు దాదాసాహెబ్ ఫాల్కే ఇచ్చేసారు. సార్ సార్ అది లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు దాదాసాహెబ్ ఫాల్కే ఇస్తారు సార్. ఆయనకి తెలుసు, ఊరికే నేను జోకేసాడు ఆయన. సో బాలకృష్ణ దాంట్లో గారు ఈ చెప్పారు. మధ్య బాగా జోక్లర్ గా మాట్లాడుతున్నారు కదా, ఈ అన్స్టాపబుల్ Unstoppable. ప్రోగ్రామ్ వచ్చిన తర్వాత. అంతకుముందు ఆయన కొంచెం సీరియస్ గా ఉండేవారు, కానీ ఇప్పుడు బాగా జావియల్ గా అయిపోయారు. అండ్ లైక్ చెప్పాను సార్, ఇది ఫెస్టివల్కి వచ్చింది సార్. ఓ అన్నారు. ఏంటే ఎక్కడ చూసినా నువ్వే కనిపిస్తున్నావు, సిరీస్ సినిమా అది ఇది అన్నారు. అవును సార్ ట్రై చేస్తున్నాను. ఓకే, నేను ఒక సిరీస్ చేస్తున్నా అది ఇది అని, లైక్ అది ఆయన సీరియస్గా చెప్పారా లేకపోతే లైక్ సరదాగా చెప్పారో తెలియదు, బట్ చాలా బాగా అనిపించింది ఆయనతో. లైక్ ఇట్ వాజ్ అంటే ఈజ్ నార్మల్లీ ఆ భేషజాలు గట్ట ఏమి లేని మనిషి, జనరల్, వెరీ జనరల్ పర్సన్. నచ్చితే చాలా ఈజీగా మాట్లాడు. నాకు బెస్ట్ ఏం నచ్చిందంటే అనిల్ రావుపూడి గారు అండ్ బాలకృష్ణ గారి గురించి. కాజల్ అగర్వాల్ గారు ఆ టైంలో ప్రెగ్నెన్సీ ఫినిష్ చేసి అయిన తర్వాత వెన్ షీ వాంట్స్ టు కమ్ బ్యాక్ అన్నప్పుడు, వీళ్ళు అడిగినప్పుడు ఆవిడ ఏమీ ఆలోచించకుండా వీళ్ళ కోసం చేశారు. అవును, అండ్ ఇప్పుడు ఆవిడ వాళ్ళు అడిగితే వాళ్ళు కూడా ఏమీ ఆలోచించకుండా ఇక్కడ ఈవెంట్కి వచ్చారు. అండ్ దట్ ఈస్ అవర్ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎస్. మనం బయట నార్మల్ గా ఫిల్మ్ ఇండస్ట్రీ గురించి అందరూ బ్యాడ్ గా మాట్లాడతారు, కానీ ఇక్కడ ఉన్న సెంటిమెంట్స్, బాండ్స్, అండర్స్టాండింగ్, అవన్నీ కూడా ఇక్కడ ఎక్కువ. బయట అంతా ఎవరికి వాళ్ళు ఉంటారు కానీ, బట్ మన సినిమా ఇండస్ట్రీలో ఆ కనెక్ట్ ఉంటుంది, పర్సన్ టు పర్సన్. అండ్ ఇప్పుడు కొంచెం బికాస్ ఆఫ్ టూ మచ్ ఆఫ్ సోషల్ మీడియా వల్ల కొంచెం తగ్గింది, లేకపోతే అంటే ఏది పడితే అది రాసేస్తున్నారు కొంచెం. ముందు ఆల్ యాక్టర్స్ వుడ్ షేర్ అదర్ యాక్టర్స్ వర్క్. ఇప్పుడు ఏ ట్రైలర్ ఇప్పుడు నా ఎగ్జాంపుల్, నా ట్రైలర్ లాంచ్ అయింది అనుకోండి, అడగకుండానే చూసి ముందు చాలామంది యాక్టర్స్ నుంచి, టెక్నీషియన్స్ నుంచి షేర్ చేసేవాళ్ళు ట్విట్టర్లో, ఇన్స్టాగ్రామ్లో. ఇప్పుడు ఏదున్నా మనీ మేకింగ్ అయిపోయింది సోషల్ మీడియా. సో ఇప్పుడు అంత హెల్తీ అట్మాస్ఫియర్ లేదు. బికాస్ ఇప్పుడు ఒక ట్రైలర్, ఒక సినిమా తాలూకుని ఏదైనా ఒక ట్రైలర్ లాంచ్ అయింది అనుకోండి, మన ఇండస్ట్రీ వాళ్ళే పుష్ చేశారనుకోండి, ఆడియన్స్కి ఇంకా ఎక్కువ వెళ్తుంది. అవును. సో ఇప్పుడు రిక్వెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది, సార్ మా ట్విట్టర్లో ఒక ట్రైలర్ లాంచ్ ప్లీజ్ చేస్తాం, అలా ఉంది. సో సోషల్ మీడియా కూడా చాలా రకాలుగా సినిమా ఇండస్ట్రీని ఎఫెక్ట్ అయ్యింది, బాగా చాలా రకాలుగా. నువ్వు చాలా మొహమాట పడుతూ చెప్తున్నావు, కానీ టు ఎ వెరీ గ్రేట్ ఎక్స్టెంట్. ఎందుకంటే సినిమా రిలీజ్ మార్నింగ్ 8 o'clock షో అనగానే ఈ ముందు నైట్ రిపోర్ట్ వచ్చేస్తుంది, యూఎస్ రిపోర్ట్. లేచి పరిగెడదాం అనుకున్నవాడు కూడా ఆ రిపోర్ట్ చూసి బాగోలేదంటారా తర్వాత చూద్దాం. అదంతా సార్ బాగుందా బాగాలేదని కన్నా వాళ్ళకు ఆ మూమెంట్లో కావాల్సిన లైక్స్, కామెంట్స్ అండి. ఎవరు ఫస్ట్ పెట్టారు, ఎవరికి లైక్స్ ఎక్కువ వచ్చింది, వాళ్ళు పెట్టిన కంటెంట్ వాళ్ళకే తెలిసి ఉండదు నా ప్రకారం. ఎగ్జాక్ట్లీ. దే ఆర్ ఇన్ ద హరీ టు షో దట్ దే ఆర్ సో అప్డేటెడ్ అండ్ ఫస్ట్. దానివల్ల చాలా మందికి ఎఫెక్ట్ అవుతుంది, అది వాళ్ళకి అర్థం కావట్లేదు. అదే ఈ మధ్య దాని మీద చాలా ఇండస్ట్రీలో కూడా బోల్డ్ చర్చలు జరిగే దాని మీద.